హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈరోజు అయితే తులసి వివాహం పండుగ అయితే మేము చేస్తున్నాం. అంటే మేము కాదు, మా ఎదురింట్లో అక్క వాళ్ళు చేస్తున్నారు. ఆ కళ్యాణోత్సవానికి అయితే నేను వచ్చిన. ఇక్కడ చూడండి, అక్క వాళ్ళు అయితే బాగా పందిరి వేసి తులసి చెట్టు, అసలు తులసి చెట్టుకి ఎంత బాగా అలంకరించిండ్రంటే చాలా బాగా అలంకరించిండ్రు. అలాగే రకరకాల దీపాలతోటి, రంగురంగుల ముగ్గులతోటి, పూల ముగ్గులు వేసిండ్రు, బాగా డెకరేషన్ చేసిండ్రు. ఇంకా డెకరేషన్ అంటే పెళ్ళి అంటేనే మనకి ఇంకా అలంకారాలతోటి నిండిపోతుంటుంది కదా. అలాగే కళ్యాణం ఒక లక్ష్మీదేవి, తులసి చెట్టు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అనమాట. లక్ష్మిలాగా ప్రతిరోజు మనము ఇంటి ముందల, ఇక్కడ కర్ణాటకలో నేను చూసినట్లయితే ప్రతి ఇంటి దగ్గర తులసి చెట్టు అయితే ఖచ్చితంగా ఉంటుంది. తులసి చెట్టే మనకి ఆయన విష్ణు స్వరూపము. అలాగే లక్ష్మీదేవి ఇంటి ముందల కొలువై ఉన్నట్లుగా ఆమెను చాలా శుభ్రతతో, చాలా నిష్టగా, అంటే ప్రతిరోజు దీపం పెట్టే వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు తులసి కోట చుట్టూ తిరిగి నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే తులసి అంటే ఒక చెట్టు, ఒక స్వామి అని కాకుండా సైంటిఫిక్గా కూడా ఆరోగ్యకరమైనటువంటి మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఒక చెట్టు అనమాట ఇది తులసి చెట్టు అనేది. సో అందుకోసమే మన పెద్దవాళ్ళు మనకి సంప్రదాయాలని తెచ్చిండ్రో ఏమో తెలియదు, కానీ మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రతిదీ మనకు, ఒక వేప చెట్టు చూడండి, మనం పూజకు ఉపయోగిస్తాం, పూజ చేస్తాం. ఒక మామిడి చెట్టు చూడండి, సీజనబుల్గా మామిడి తోరణాలు కట్టుకుంటాము. అలాగే వేపాకు కూడా కొమ్మల్ని తెచ్చి మనం ఇంటి ముందల ఒక్కొక్క పండక్కి, ఒక్కొక్క సంక్రాంతిలో జిల్లెడ కొమ్మల్ని మిద్దె పైన వేస్తుంటాం. వాటిల్లో అంతా ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. అలాంటి ఔషధ గుణాలు మనకు తెలియాలి. మనము వాటిల్ని మనలో ఒక పండగ రూపంలో, ఏదో ఒక రూపంలో మనము వాటికి దగ్గరగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పిండ్రు. అది మనం ఏమంటే ఇలాంటి వాళ్ళు గ్రాండ్గా చేసిండ్రో లేదో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ తులసి పండగ అనేది ఎంత బాగా చేస్తారంటే, అందులోని నాకు కొనకనమిట్లా అంటే మా ఊర్లో ఉన్నప్పుడు నాకు ఒక్క విషయం కూడా ఈ తులసి గురించి తెలిసేది కాదు. తులసాకు మేము స్కూల్కి పోయేటప్పుడు అక్కడ అంతా చెట్లు ఉండేవి. వాటిని తీసుకొని ఆకుల్ని నలిపి తులసమ్మ నీ బిడ్డ పిల్లనాడు వడ్లల్లో పోటేస్తా, ఒక నెత్తరు చుక్క వెయ్యి అంటే ఆ ఆకుని బాగా అరిచేతిలో పెట్టి బాగా నలుపుకుంటా ఆ పాట పాడినమంటే అది బాగా ఎర్రగా పండి ఒక డ్రాప్ అనేది అది వస్తుందన్నమాట. అది అలా ఒక పాటే ఉంది దానికి. అది మేము అట్లా చెప్పుకొని, నా చిన్నప్పుడు అలాంటివి జరిగినాయి. అలా మేమే చేసేవాళ్ళము. అది ఇంకా నోట్లో పెట్టుకుంటే బాగా ఆకు ఒక్కేసుకున్నంత హాయిగా ఎర్రగా పండి బాగుంటుంది టేస్ట్గా. అది నవ్వులుతూ ఉండేవాళ్ళం అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉండేవాళ్ళము. అలా అది కూడా ఒక ఆరోగ్యం. ఇప్పుడైతే జలుబు చేసినా దేనికైనా వాడుతుంటారు. పిల్లలకైనా రసం గొంతులో వేసుకోండి, లేదు రోజు ఒక 4 తులసాకులు ప్రతిరోజు మనలో భాగంగా, ప్రతిరోజు ఫుడ్తో పాటుగా, ఫుడ్ అంటే ఫుడ్ కాదు, అది ఉదయాన్నో సాయంత్రము పొరగడుపునో తింటే మంచిది అని ఇప్పుడు అందరు చెప్పుకుంటున్నారు. కానీ అప్పట్లో తెలియకనే మేము అట్లా తినున్నాం అనమాట. మన పల్లెటూరు వాతావరణంలో ఉండే వాళ్ళకి అలాంటివన్నీ తెలుస్తాయి. ఇక్కడ సిటీలలో కూడా ఇళ్ళల్లో పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు తినొచ్చు. తులసికి చాలా విశేషమైన గుణాలు ఉన్నాయి, లక్షణాలు. అలాగే ఆమె ఒక లక్ష్మీదేవి స్వరూపమై ఉంది. ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏమంటే, శ్రీకృష్ణ తులాభారం జరిగేటప్పుడు ఎంత బరువులు పెట్టినా కూడా కృష్ణుడు తూగలేదనమాట. అంటే సమానం కాలేకపోతున్నాడు. ఒక్క తులసి దళం వేయగానే దేవుడు సమానమైన కొలతలకి వచ్చేసిండు. అంత ప్రియమైందనమాట కృష్ణుడికి తులసి అనేది. ఆమె లక్ష్మీదేవి కాబట్టి ఆయన హృదయంలో ఉంటుంది. విష్ణుమూర్తి అమ్మవారిని కొలువై ఉన్నాడు కాబట్టి మనము అంత పవిత్రమైనటువంటి ఆ చెట్టుకి సంవత్సరానికి ఒక్కసారి కార్తీక మాసం స్టార్టింగ్లోనే ఏకాదశి రోజున వస్తుంది ఈ తులసి పండుగ అనేది. ఆ పండగని ఇలా
ఈ పెళ్లి కాని అమ్మాయిలు గానీ, పెళ్ళైన ముత్తైదువులు గానీ, ఇలా చేసుకోవటం వల్ల వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు, అలాగే ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉంటారని ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చెప్పుకుంటున్నారు. అలాగే పాటిస్తున్నారు గూడా. నాకైతే మా ఊర్లో ఎవ్వరు ఎక్కువ తులసి చెట్లే పెట్టుకోలేదు. అసలు మేమైతే తులసి కట్ట బెట్టి పూజ చేసే ఇల్లంటే 1, 2 మా అక్క వాళ్ళు ఒకళ్ళున్నారు. వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా మా అమ్మ ప్రతిరోజు స్నానం చేసి ఆడ ఊదికడ్డి ఎలిగిచ్చి దండం పెట్టుకునేవాడు. మేమైతే అలాంటియి ఎప్పుడు పూజలు చేయలేదు. నా పెళ్ళయిన తర్వాత నుంచి నేను ఇక్కడ చూస్తా ఉన్నా. అలాగే మేము గూడా పూజలు చేస్తా ఉన్నాం. తులసి వివాహం మా ఆయన గూడా బాగా పందిరేసి, డెకరేషన్ చేసి, లైట్‌లన్నీ పెట్టి బాగా చేస్తుంటాం. ఇక్కడుండే వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ ఒకరికొకరు పిలుచుకొని వచ్చి అక్షింతలేసి తులసి వివాహానికి అట్లా చేసుకుంటా వచ్చిన వాళ్ళకి ముత్తైదువులందరికీ పసుపు, కుంకాలు ఇచ్చి అలా సింపుల్‌గా అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ నాకిది ఒక పండగ వస్తది అంటే, తులసి వివాహం వస్తుందంటేనే అదొక ఆనందం అనమాట. దానికి పందిరేసి, ఇంకా దానికి ఉసిరి చెట్టుతోటి పెళ్ళి అనమాట. తులసికి, ఉసిరి చెట్టుకి పెళ్ళి. అసలు నేను ఇక్కడికొచ్చినాకనే వినటము, చూడటము. ఆ ఉసిరి చెట్టు అంటేనే విష్ణుమూర్తి స్వరూపం అనమాట. తులసి అంటే లక్ష్మీదేవి. వాళ్ళిద్దరి వివాహం అనమాట. అది ఎంత కాంబినేషన్ ఎంత బాగా మనము ఉసిరి చెట్లకు పూజలు చేస్తాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రత్యేకమైన వనభోజనాలు వాటికి పోయినప్పుడు ఉంటాయి కదా! ఉసిరి చెట్లు అన్నీ. అలాంటి ప్రత్యేకమైనటువంటి ఈ పండుగని ప్రతి ఒక్కరు జరుపుకోవాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి వనం ఉంటే చాలా మంచిది. ఆరోగ్యమైన విషయాలు ఉన్నాయి దానిలో. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ గాలి మనకు తగిలినా కూడా మనకు ఎంతో శ్రేష్టమని చెప్పొచ్చు. ఇంటి ముందలే పెట్టుకుంటారు. వాకిలికి అందుబాటులోనే దగ్గరగా పెట్టుకొనుంటారు తులసి కట్ట అనేది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా మాటల్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. అందరూ తెలుసుకోండి ప్రతిదీ. తులసి వివాహం అంటే ఏంటి అనేవి ఇంకా చాలా కథలుంటాయి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. అలాగే నాకు తెలిసినంత మీతో షేర్ చేసుకుంటున్నా. మా తులసి వివాహం అయితే ఈ విధంగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారని కామెంట్లలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక.